వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్ రాయడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉండడం లేదు అని చెప్పేసి ఈరోజు అయితే ఒక ప్రధానమైన వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనం చూసినట్టయితే 2022 డిసెంబర్లో మనకు డిసెంబర్ చివరి వారంలో మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. చాలామంది ఆ టైములనే మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. గ్రూప్ 4 వచ్చేసి 8,180 పోస్టులతో వచ్చింది. ఆ 8,180 పోస్టులకి చాలామంది అప్లై చేసినారు. చాలామంది అప్లై చేసినారు. కానీ ఎగ్జామ్ వరకు గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు 80% మంది అటెండ్ అయినారు. అదే హైలైట్. ఇప్పుడున్న మన గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఈ నాలుగిటికి ఓన్లీ గ్రూప్ 4కే 80% మంది అటెండ్ అయినారు. అండ్ గ్రూప్ 1కి చాలా తక్కువ మంది అటెండ్ అయినారు. అండ్ గ్రూప్ 2కి కేవలం 45% అండ్ గ్రూప్ 3కి ఒక 50%. అంటే చాలామంది అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. అప్లికేషన్ చేయడానికి ఉన్నంతసిన ఇంట్రెస్ట్ ఎగ్జామ్ రాసే అంత చివరి వరకు ఇంట్రెస్ట్ ఉండటం లేదు. మరి ఎందుకు ఇంతమంది అప్లికేషన్ చేసి రాసే వాళ్ళు చాలా తక్కువ మంది తగ్గిపోతున్నారంటే ఈ 2కి వచ్చేసి వాయిదా పర్వం ఒక 3 టైమ్స్ వాయిదా పడడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇది లాంగ్ లెంత్ ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ చాలామందికి ఇంత దూరం ఎగ్జామ్ కోసం జర్నీ చేయలేకపోవడం, మధ్యలోనే స్ట్రక్ అయిపోవడం అనేక కారణాలు కావచ్చు. ఏ కారణం ఏదేమైనా కానీ చాలామంది నిరుద్యోగులలో ఒకంత గవర్నమెంట్ జాబ్ అంటే నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారికి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాలి, వాళ్ళకు నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి బుర్ర వెంకటేశం గారు అయితే మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. మీరందరూ కూడా నమ్మకంగా ఉండండి, ప్రతి ఒక్కరికి మెరిట్ ప్రకారమే ఇస్తాము కాబట్టి మీ మీద మీరు ఫస్ట్ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దాని ప్రకారమే గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో ఒక్కసారి వీడియో మీకు ఆ న్యూస్ పేపర్లన్నీ కూడా తీసి చూపిస్తాను. చూసి ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్, ఎందుకు ఎక్కువ మంది అప్లికేషన్ చేస్తున్నారు కానీ తక్కువ మంది ఎందుకు రాస్తున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఒక దినపత్రికలో ప్రధానమైన దినపత్రికలో వచ్చిన వార్త ఏంటంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, మనకు మెయిన్గా దరఖాస్తుల జోరు పరీక్షకు రారు. సూపర్ ఉంది కదా టైటిల్. అంటే మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు చాలామంది దరఖాస్తు చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, అంటే అప్లికేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటున్నారు, కానీ ఎగ్జామ్ రాయడానికి మట్టుకైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకని ఈయన టైటిల్ ఏమి ఇచ్చినాడంటే దరఖాస్తుల జోరు పరీక్షకు రారు. వెరీ నైస్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, అండ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులది విచిత్రమైన వైఖరి అని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి. ఇక్కడ చూసినట్టయితే ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు. నిజమే, 2022లో మనకు గ్రూప్ 2 వచ్చిందని. 2022లో గ్రూప్ 2 వచ్చింది. అయితే ఈ 2022 మనకు డిసెంబర్లో గ్రూప్ 2 వస్తుంది. ఈ డిసెంబర్లో గ్రూప్ 2 వచ్చినప్పుడు మనలో చాలామంది మిత్రులందరూ కూడా 2019కి వెళ్ళి ఎదురు చూసినారు. గ్రూప్ 2 ఎప్పుడు పడుతుంది. కానీ చూడండి, గ్రూప్ 2 ఎప్పుడు పడుతుందని 2018, 19, 20కి వెళ్ళి ఎదురు చూసిన వీళ్ళు 2022లో గ్రూప్ 2 పడ్డ తర్వాత చాలామంది ఎగ్జామ్ రాయలేకపోయారు. మరి ఎందుకు రాయలేకపోయినో ఇలా చూద్దాము. ఉద్యోగ ప్రకటన కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు, నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు, వందల ఉద్యోగాలు లక్షల దరఖాస్తుల్లో తీవ్ర పోటీ. వందల ఉద్యోగాలు లక్షల దరఖాస్తులతో తీవ్ర పోటీ. సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ, పరీక్షల వాయిదాతో అభ్యర్థుల్లో నిరుత్సాహం. దీనితో అర్హత పరీక్షకు పెద్ద సంఖ్యలో గైహాజరవుతూ ఉన్న అభ్యర్థులు, అంటే ఎగ్జామ్ రాస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేది. సో దాని కారణంగా చాలామంది ఈ ఎగ్జామ్ రాయకుండా చాలామంది గైహాజరు అవుతున్నారని చెప్తున్నారు. గత ఏడాది జరిగిన గ్రూప్ 4లో 80.20%, ఇది ఎక్కువ. గ్రూప్ 4కి ఎక్కువ మంది అటెండ్ అయినారు, 80.20%. అండ్ ఈ ఏడాది జరిగిన గ్రూప్ 2లో కేవలం 45% మందే హాజరైనారు. ఇతర పరీక్షల పరిస్థితిలోనూ ఇదే విషయం అని చెప్పేసి ఇక్కడ సాక్షి అయిన హైలైట్ రాసిన. నిజంగా కనువిప్పు.
నిరుద్యోగులకు రాయండి, అందరూ ఎగ్జామ్స్ రాయండి, ఉద్యోగాలు పొందాలి కదా. ఇక్కడ చూడండి, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతూ ఉన్నాయి. వందల పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షకు గైహాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తూ సన్నద్ధమవుతున్న వారు కూడా ఇందులో ఉన్నారు. కనీసం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకొని వారు ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనలో కొందరు అండ్ పరీక్షలకు దూరం అవుతారు. అంటే నిజమే, ఎక్కువ దరఖాస్తులు చూసి కొంతమంది విపరీతమైన పోటీ ఉందని కూడా ఆ పోటీ నుండి తప్పుకునే వారు చాలామంది ఉంటున్నారు. నిజమే, నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్ష పూర్తయ్యే నాటికి సుదీర్ఘంగా కాలం పడుతూ ఉండడం, కొన్ని సందర్భాలలో పరీక్షలు వాయిదా పడడం, ఆ ఆలోచనగా దరఖాస్తులు చేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి కూడా దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. నిజమే, చాలామంది ఇక్కడ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళు చాలామంది ఈ వాయిదా పడడం వల్ల కూడా నిరుత్సాహంగా ఉంటూ ఉన్నారు. ఉత్సాహంగా రాయలేకపోతున్నారు. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల విషయంలోనూ ఇదే పరిస్థితి. సాగదీతాలు ఎక్కువ, మెయిన్గా సాగదీతాలు ఎక్కువ టైం తీసుకుంటున్నారు రిక్రూట్మెంట్ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖలో దాదాపు 11,000 గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ కోసం 2022 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 ఏప్రిల్లో 503 గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ దీంట్లో 503లో ఇలా మిగతా 60 పోస్టులు మన రేవంత్ రెడ్డి అయినా కలిపిండు. ఇదందరికీ కూడా తెలిసిందే. సో ఇట్లా ఎక్కువగా సాగదీత టైం పెండింగ్ ఉండడం వలన చాలామంది తొందరగా కాంపిటీషన్లో ఉన్నవారు తొందరగా ఎగ్జామ్ పెట్టి తొందరగా రిజల్ట్ ఇస్తే బెటర్ అనేది వాళ్ళ ఉద్దేశం. మీరు చూడండి, జూలైలో గ్రూప్ 4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 2 సెషన్లో పరీక్షలు రాశారు. మొత్తం 9,51,000 మంది దరఖాస్తు చేసుకోగా 80% మంది ఎగ్జామ్ రాసినారు. 9,51,000 మంది. ఎంతమంది అంటే మామూలు కాదనమాట. ఇక్కడ చూసినట్టయితే హెవీ కాంపిటీషన్ కనిపిస్తుంది గ్రూప్ 4కి. కానీ ఉద్యోగాలు చాలామంది పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఈరోజు చూడండి, 67.17% మంది హాజరైన. అండ్ గ్రూప్ 3కి వచ్చేసి 50.24%. గ్రూప్ 3కి ఎంతమంది హాజరైన? గ్రూప్ 3కు 50.24%. అండ్ గ్రూప్ 2కు 45.57%. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, కేటగిరీ పోస్టులు, ఇక్కడ కేటగిరీ ఇక్కడ పోస్టులు చూస్తే అండ్ గ్రూప్ 1కి వచ్చేసి 563 పోస్టులు, గ్రూప్ 2కి వచ్చి 783 పోస్టులు, గ్రూప్ 3కి వచ్చి 1,388 పోస్టులు, గ్రూప్ 3కి 8,180 పోస్టులు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన గ్రూప్స్ పరీక్షల దరఖాస్తుల శాతం, దాని తీరు చూడండి. గ్రూప్ 4 ఉదయంన జూలై జరిగింది. జూలై 1కు 2023కి ఎగ్జామ్ జరిగింది. 9,51,205 మంది దరఖాస్తు చేసుకుంటే పరీక్షకు హాజరైన వారు 7,62,872 మంది, అంటే 80.20% మంది హాజరైనారు. మధ్యాహ్నం కూడా చూసినట్టయితే కొద్ది మంది, అంటే పొద్దునేమో 7,62,000 మంది హాజరైతే మధ్యాహ్నానికి 7,61,198 మంది హాజరైనలు. మొత్తం కలిపితే 80.02% హాజరైనలు మధ్యాహ్నానికి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే 2024 సంవత్సరం జూన్ 9వ తారీఖున చూసినట్టయితే దరఖాస్తులు 4,03,645 దరఖాస్తులు వస్తే ఇందులో రాసిన వారు హాజరైన వారు కేవలం 3,02,000 మంది, అంటే 74% హాజరైనారు గ్రూప్ 1 ప్రిలిమ్స్. మెయిన్స్కు చూసినట్టయితే ఇక్కడ చూడండి, 31,403 మంది ఎంపిక అయితే 21,093 మంది హాజరైనారు. అండ్ 67.17% ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అటెండ్ అయిన వాళ్ళ శాతం. అండ్ గ్రూప్ 3కి వచ్చేసి 5,36,400 మంది దరఖాస్తు చేసుకుంటే 2,72,173 మంది ఫస్ట్ డే హాజరైనారు. సెకండ్ డే వచ్చేసి 2,69,483 మంది హాజరైనారు. మొత్తం 50.24%. అండ్ గ్రూప్ 2కి వచ్చేసి 5 లక్షల గ్రూప్ 2 ఎప్పుడు జరిగింది? మనకు 2024 డిసెంబర్ 15న జరిగింది. ఇక్కడ 5,51,855 మంది అప్లికేషన్ చేస్తే రాసిన వారు కేవలము ఇక్కడ చూడండి 2,55,490 మంది రాసిన, అంటే ఫస్ట్ డే అంటే ఎంత? 46.30%. సెకండ్ డే వచ్చేసి చూసినట్టయితే కేవలం 2,51,486 మంది, మొత్తం 45.57% మంది హాజరైనారని చెప్పేసి ఇస్తున్నారు. ఇట్లా దరఖాస్తులు ఏమో చాలామంది చేస్తున్నారు, ఎగ్జామ్స్ ఏమో చాలా తక్కువ మంది రాస్తున్నారనే ఉద్దేశంతో సాక్షి అయినా ఈ విధంగా ఇచ్చాడు. కాంపిటీషన్ చాలా తక్కువకు పడిపోతుంది రాసేవారి కాంపిటీషన్. అంత తక్కువ మంది రాసినా కూడా కాంపిటీషన్లో
మెరిట్ వాళ్ళు పోవడం లేదు. మెరిట్ వాళ్ళకున్న ప్రాధాన్యత మెరిట్ వాళ్ళకు ఉంటుంది. చదివే వాళ్ళ ప్రాధాన్యత చదివే వాళ్ళకు ఉంటుంది. చూసినారు కదా, ఇప్పుడు మనకు నిన్నటి రోజున లైవ్‌లో చూసినట్టయితే ఒక అబ్బాయికి 400 మార్కులు అని చెప్తున్నాడు. ఇంకొకతను 403 మార్కులు అన్నాడు గ్రూప్ 2కి. సో, G2లో 403 మార్కులు, 404 మార్కులు, 410 మార్కులని కూడా ఒకతను అంటున్నాడు. అంటే ఎంతమంది యాబ్సెంట్ అయినా కేవలము ఈ కాంపిటీషన్‌లో ఉన్న 10% ఎవరైతే ఉద్యోగాలు సాధించాలనే 10% కోరిక కలిగి ఉన్నారో వాళ్ళకున్న ప్రాధాన్యత వాళ్ళకుంది. వీళ్ళే రేపటి విజేతలని చెప్పేసి మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. వీళ్ళే విన్నర్స్. వీళ్ళ మధ్యలోనే ఖచ్చితంగా ఉద్యోగంలో ఆ కాంపిటీషన్ ఉంటుంది. చూడండి, 45%ల కేవలం గ్రూప్ 2 45%ల కేవలము నేను చెప్తున్న 5% మందిలోనే ఉద్యోగంలో కాంపిటీషన్ ఉంటుంది. దీంట్లో మీరు ఉంటారు ఖచ్చితంగా. ఓకే. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.